ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా సేవ పురస్కారాలు. హిందూపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా సేవ పురస్కారాల కార్యక్రమం కల్లూరు మహమ్మద్ ఉమర్ ఫారూక్ ఆధ్వర్యంలో జాబిలి చాంద్ బాషా అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు సత్యసాయి జిల్లా రచయితల సంఘం సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గైనకాలజిస్ట్ డాక్టర్ షర్మిల, విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు జీవరత్నం, లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. ఉమర్ ఫారూక్ మాట్లాడుతూ శ్రీ జనోద్ధరణలకు ముహమ్మద్ ప్రవక్త సొల్లాహు అలైహి వసల్లాం గారు స్త్రీల హక్కుల గురించి 1500 సంవత్సరాల క్రితం ఉద్యమిస్తూ ఆచరణాత్మక సందేశం ఇచ్చారని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సామాజిక సేవలు చైతన్య గంగిరెడ్డి, నాగిరెడ్డి, హారూన్ రషీద్, టిప్పు సుల్తాన్ నాయకులు మునవీర్, డాక్టర్ గంగరత్నమ్మ, డాక్టర్ గాయత్రి, న్యాయవాదులు కళావతి, సంతోషి, ఆర్మీ జవాన్ శైలజ, మాడగుళ్ళ సులోచనాదేవి, ఉస్మాన్ ఖాన్, ఫైరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. చట్టాన్ని రక్షించేటువంటి లాయర్స్ లాగా మార్చాలనుకుంటున్నారా, లేదా తమ స్టేట్లో వాళ్ళ చాలంతో భావ ప్రకటన చేసేటువంటి రచయితలుగా చూడాలనుకుంటున్నారా మిత్రులని, లేదా సమాన సేవ చేసేటువంటి మరి చాలా టీచర్ ప్లస్ ఇంకా ఉన్నాయి చాలా, కానీ చూడటం అనేది ఫస్ట్ టైం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళతో పాటు కూర్చోవడం, మంచి వ్యక్తులతో ఇలా కూర్చోవడం, చివరిలో ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే ఆయన లేకుంటే ఇది లేదండి. ఇంతమంది వ్యక్తులు ఒక వేదిక మీద కలపడం, నాకు తెలిసి పట్టణంలో లేడీస్ ఇది జరుగుతుందంటే ఆయన చొరవ తీసుకోవడం. అయితే ఎవరంటే వాళ్ళని అనుకుంటారండి. స్త్రీ అంటే ఒక టీపీ బదులు ఏదో జాబ్ చేస్తుంది, ఆమె ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, ఇట్లాంటి ఆలోచనలు ఉండొచ్చు. కానీ ఈరోజు అన్నది కాదు, ఇది అట్టడుగు స్థాయి నుంచి కూడా ఇలాంటి ఇవ్వాలని ఆలోచన కలిగిన నిజం వాళ్ళకు కూడా గుర్తించారు. ఏదో ఉన్నటువంటి వాళ్ళని కాదు, అట్టడుగు స్థాయిలో కూడా పనిచేసే డెడికేషన్తో పనిచేసేటువంటి స్త్రీలు ఉన్నారండి, బయట పడుకోవచ్చు. కాబట్టి అంతమందిని గుర్తుపెట్టుకొని సార్ నేను ఎందుకుసారి నా వద్ద రానండి యాక్చువల్గా, కానీ నేను రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మా స్టూడెంట్స్ చూడడం, ఇంత స్త్రీలను కలుసుకోవడం, ముఖ్యంగా వేదిక మీద చైతన్య గంగిరెడ్డి గారి పేరు వినడమే కానీ జాబులు చేయించడం తెలుగుని అడుగుతాను. సరే తెలుగులో ఎవరు జాబులు చేస్తున్నారు, ఎవరు జాబులు తింటారు, ఈరోజు వారి పక్కన కూర్చోవడం నాకు ఒక బ్లెస్సింగ్ అనుకుంటున్నాను, ఆశీర్వాదం అనుకుంటాను. ఎందుకంటే పెద్దవాళ్ళ అనుభవాలు ఎప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఇష్టపడే పిల్లలు మీ కాలంలో ఫోన్ ఉంటే మీరు మాట్లాడతారు, మీ కాలంలో లేదు అంటారు లేదా. మనం చరిత్ర చెప్తే ఒప్పుకోరు, అవసరం లేదు వాళ్ళకు. మన అనుభవాలు అవసరం రేపు అలాకున్నా మనకు జరిగింది మీరు చెయ్యగలరా అంటే వాడికి దెబ్బ తగిలి అమ్మా డాడీకి వచ్చినటువంటి అర్థం కాని పరిస్థితుల్లో బ్రతుకుతున్న యువత ఇప్పుడు. కాబట్టి సార్ అన్నారు బుక్స్ అని, పుస్తకం మనం వేస్తాం కదండి, ఎప్పటికీ ఉంటుంది. కానీ మన వాడు గూగుల్ కట్టుకొని గురువు కూడా అవుతున్న గూగుల్ ఉంటే చాలా బ్రతికించే రోజు. కాబట్టి దీన్ని కూడా మనం గమనించాలి. మరి నిత్యం ఏంటంటే పిల్లలు ఏమైనా చదువు ఆపేదమ్మా, చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు స్కాలర్షిప్ ఇచ్చి లేదంటే కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళని అప్రోచ్ అయిన వాళ్ళు ఫౌండేషన్స్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా కూడా మీరు చదివించవచ్చు. చదువు అనేది ఎక్కడైనా కూడా మనకు ఒక ఆసరాగా ఉంటుంది, ఒక సపోర్ట్ ఇస్తుంది. మనకు చదువుకున్నామంటే సంఘంలో ఒక గౌరవం కూడా కొంచెం చదువుకున్నావా అంటారు, అంటారా లేదమ్మా. అట్లనే చదువు రాదు అది తక్కువ అని కాదు నా ఉద్దేశం. అంటే నీకు బయటికి వస్తే నువ్వు మాట్లాడతావు కదా 4 మాటలు, అడ్రస్ తెలియకుంటే ఏ ఊరిపోతుందంటే చెప్తావు కదా చూసి. అంటే చదువు అనేటువంటిది అవసరం అన్నమాట. ఈరోజు మరి చదువు ఎన్నో నేర్పిస్తుంది. మరియు సమాజంలో ఉంటూ సమాజంలో ప్రతి ఒక్కరు ఒకటే, మహిళలున్నా మగవాళ్ళున్నా ఒకటే, వారు ఏం తక్కువ కాదు, వీళ్ళేం ఎక్కువ కాదు అనే ఒక ఆలోచనను ఆచరణాత్మకంగా తీసుకొని వస్తాము. ఊరికే మాటలు చెప్పేసి ఊరికే ఏదో లేక మాట్లాడేస్తాము, మైక్ స్పీచ్ చేస్తున్నాం, వెళ్ళిపోవడం అట్లా కాకుండా మనం గౌరవిస్తాము. వాళ్ళ భావజాలను గౌరవిస్తాము, మహిళల భావజాలను నాకు ఏం కావాలా, వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి, సాంప్రదాయ కట్టుబాటులో ఉంటూ కూడా మనము అన్ని రంగాల్లో ముందుకు పోవచ్చు.
ఈ పిల్లలు ఇప్పుడు మన పిల్లలు నిజాంతో ఉన్నారు, ఏ తక్కువ లేదు వాళ్ళు. కరాటేలో ఉన్నారు, చదువులో ఉన్నారు, సాంప్రదాయంలో ఉన్నారు, సాంప్రదాయంలో విడిచిపెట్టలేదు. సాంప్రదాయంలో ఉంటూనే, కట్టుబాటులో ఉంటూనే మనమందరము గౌరవంగా మహిళలు ముందుకు దూసుకుపోవాలనే ఒక ఆలోచన. ఈ ఆలోచనలో మనమందరము కలిసి ఇలాంటి సమయాలు ఉన్నప్పుడు మనం ఒకరికొకరు ఏం చేయాలనే ఒక ఆలోచన తీసుకొచ్చి మనము ఈ యొక్క వివక్షలు, వ్యత్యాసాలను రూపుమాపి మనం ఒక సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాము. మనం అంతే కదా, మనం ఇప్పుడు వేరే వాళ్ళకి మాకి ఇది చేసే అవసరం లేదు. మనమే ఇట్లా కూర్చున్నప్పుడు మనలో లోపాలు, మగవాళ్ళ లోపాలు ఏమున్నాయి, ఆడవాళ్ళకి ఏం అవసరం ఉంది అనేది ఇలాంటి చోట్ల మనకు బయటపడుతుంది. దాన్ని మనము సర్దుకొని దాన్ని సరి చేసుకుంటామంటే ఇక సమాజంలో ఈ వ్యత్యాసాలు, వివక్షలు దూరం అవుతాయి అని మా భావన. ఈ కార్యక్రమానికి వచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి చేతులకి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి మా యొక్క ఈ సమయాన్ని ఇచ్చిన వారికి ప్రత్యేక గౌరవంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై హింద్, జై భారత్ మహారాజ్.